హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ పిఐబిలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ డిస్కస్ చేసుకోబోతున్నాము. లెట్ us స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ రిలీజెస్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ISFR 2023 రిలీజ్ అయిందనమాట. సో లాస్ట్ వచ్చేసి 2021లో రిలీజ్ చేశారు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది. వెరీ 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 ఇంపార్టెంట్ రిపోర్ట్ అనమాట ఇది. దీని మీద మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో డైరెక్ట్గా క్వశ్చన్ కూడా రావడం జరిగింది ISFR 2021 రిలేటెడ్గా. సో ఈసారి ISFR 2023 అనేది రిలీజ్ అయింది. దీన్ని బట్టి స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటే మన ఇండియాలో ఫారెస్ట్ ఎట్లా ఉన్నాయి అనే దాని గురించి రిపోర్ట్ అనమాట ఇది. సో ఇది ఎవరు రిలీజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు 18th రిపోర్ట్ అనమాట ఇది. ISFR 2023 అనేది వాళ్ళు రిలీజ్ చేసిన 18th రిపోర్ట్ ఇది. ఓకేనా? సో ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు బయనియల్ బేసిస్లో ఇస్తున్నారు. ISFR ఈజ్ బ్రాట్ అవుట్ బై FSI, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు బయనియల్గా అంటే 2 yearsకి ఒకసారి ఇస్తారనమాట. అండ్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ 1987 నుంచి 2 yearsకి ఒకసారి వస్తుంది ఈ రిపోర్ట్ అనేది. ఇట్ ఈస్ గివెన్ బై ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. దాని పేరేంటి? ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023లో రిలీజ్ అయింది. సో దీని యొక్క కీ ఫైండింగ్స్ ఏంటి అనేది మనం చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది. ఓకేనా? సో డైరెక్ట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఫర్ బోత్ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి కానీ లేకపోతే గ్రూప్ 2కి కానీ రాబోయే గ్రూప్ 2కి కానీ అండ్ గ్రూప్ 1 మెయిన్స్కి కానీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట ఇది. సో దీని యొక్క కీ ఫైండింగ్స్ ఏంటి అని అంటే, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఎట్లా ఉంది మన కంట్రీలో అంటే, టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ రెండు కలిపి, ట్రీ కవర్ అంటే అవుట్ సైడ్ ద ఫారెస్ట్ ఉండే చెట్లు, సో రెండు కలిపి 8,27,356.95 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందన్నమాట. అంటే ఈ నెంబర్ గుర్తుపెట్టుకునే కన్నా కూడా మనము సింపుల్గా ఏమని గుర్తుపెట్టుకోవాలంటే, ఇది టోటల్ మన కంట్రీ యొక్క జాగ్రఫికల్ ఏరియాలో 25.17% అంటే 1/4 ఆఫ్ ద మన కంట్రీ జాగ్రఫికల్ ఏరియా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ తోటి కవర్ అయ్యింది. అండ్ ద టోటల్ ఫారెస్ట్ కవర్ వచ్చేసి అంటే ఇప్పుడు దీంట్లో 8,27,356లో ఫారెస్ట్ కవర్ వచ్చేసి 7,15,000, వేరస్ ద ట్రీ కవర్ హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ 1,12,000. అంటే టోటల్ ఇప్పుడు మనము 25.17% ఆఫ్ ద టోటల్ జాగ్రఫికల్ ఏరియాలో ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఉంది అన్నాం కదా. మళ్ళీ దీంట్లో సపరేట్గా ఎంత ఉంది అని అంటే, ఫారెస్ట్ కవర్ మాత్రమే 21.76% ఉంది అండ్ ట్రీ కవర్ వచ్చేసి 3.41% ఉందన్నమాట. సో ఇది ఫారెస్ట్ కవర్ అండ్ ఇది వచ్చేసి ట్రీ కవర్. సో ఎప్పుడైనా ఫారెస్ట్ కవరే ఎక్కువగా ఉంటుంది. సో టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీలో 21.76%. ఇక్కడ మనకి చిన్న ట్విస్ట్ లాగా ఏం చేసి అడగచ్చు, ఓన్లీ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అని చెప్పి 21% అని అడగడము, లేదా ఫారెస్ట్ కవర్ ఎంత, ద టోటల్ ఫారెస్ట్ కవర్ ఆఫ్ the total forest cover of India as percentage of geographical area of the country వచ్చేసి 25.17% అని అడిగితే అప్పుడు అది రాంగ్ అవుతుంది. బికాస్ ఇది ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ రెండు కలిపి, ఓన్లీ ఫారెస్ట్ కవర్ అయితే 21.76% మాత్రమే అని చెప్పి మనం ఆన్సర్ చేయాలి. కాబట్టి స్టేట్మెంట్ 1-2 సార్లు జాగ్రత్తగా చదివి మనం ఆన్సర్ టిక్ పెట్టాలన్నమాట. ఇక్కడ చూసినట్టయితే క్లియర్గా ఉంది చూడండి. ఫారెస్ట్ కవర్ వచ్చేసి 21.76%, ట్రీ కవర్ వచ్చేసి 3.41%, టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ రెండు కలిపితే 25.17%. ఇంకా స్క్రబ్స్ ఉంటాయి. తర్వాత నాన్ ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది అంటే 73.5%. స్క్రబ్స్ వచ్చేసి ష్రబ్స్ ఇవి యాక్చువల్గా ఇది వచ్చేసి 1.33%, నాన్ ఫారెస్ట్ ఏరియా వచ్చేసి 73.5%. టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ ఎంత అంటే ఇది 32,87,468 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే దీంట్లో ఈ వాటి పర్సంటేజ్, ష్రబ్స్ ఎంత, ఫారెస్ట్ కవర్ ఎంత, ట్రీ కవర్ ఎంత, టోటల్ ట్రీ అండ్ ఫారెస్ట్ కవర్ ఎంత అని చెప్పి. ఇప్పుడు ఇది జనరల్గా ఎంత ఉంది అని చెప్తున్నాం. ఇప్పుడు లాస్ట్ ISFRతో కంపేర్ చేస్తే ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ పెరిగిందా తగ్గిందా? పెరిగితే ఎంత పెరిగింది, తగ్గితే ఎంత తగ్గింది? Increase in forest and tree cover. The country's forest and tree cover has been increased by 1,445.81 square kilometers. ఎంత పెరిగింది? 1,445.81 స్క్వేర్ కిలోమీటర్లు పెరగడం జరిగిందనమాట.
సో విత్ 156 స్క్వేర్ కిలోమీటర్స్ రైజ్ ఇన్ ఫారెస్ట్ కవర్ కంపేర్డ్ టు 2021. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఇక్కడ చూడాలి. ఏంటంటే టోటల్గా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ రెండూ కలిపి 1445, ఆ పాయింట్ తర్వాత వదిలేద్దాం, 1445 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ కలిపి పెరిగింది అని అంటున్నాం. దీంట్లో ఓన్లీ ఫారెస్ట్ కవర్ మాత్రమే పెరిగిండేది ఎంత, జస్ట్ 156 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. అంటే మెజారిటీ పార్ట్ ఏది పెరిగినట్టు, ట్రీ కవర్ పెరిగినట్టు. సో ఇక్కడ స్టేట్మెంట్, దీన్ని బట్టి మనం ఏం డెడ్యూస్ చేయొచ్చు, వాట్ వీ కెన్ డెడ్యూస్ ఈస్ టోటల్గా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ వచ్చేసి 1445 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగితే ఇక్కడ కొంచెం చేంజ్ చేసి ఏం అడగచ్చు, విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ టు ఇట్ అని అడగచ్చు కదా. అంటే ఫారెస్ట్ కవర్ ఎక్కువ పెరగడం వల్ల ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అనేది పెరిగింది అనే అసర్షన్ రీజన్ లాగైనా కూడా ఇవ్వచ్చు. కానీ యాక్చువల్గా 1445 స్క్వేర్ కిలోమీటర్స్లో ఎక్కువగా పెరిగిండేది ఏది, ట్రీ కవర్. బికాస్ ఫారెస్ట్ కవర్ ఓన్లీ 156 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే పెరిగింది. మిగతా పెరిగిండేదంతా కూడా మనకి, అంటే ఇప్పుడు ఇది 150 అనుకోండి, ఇది 1450 అనుకుందాం. 1450లో 150 పోతే 1300 స్క్వేర్ కిలోమీటర్స్ దాకా ట్రీ కవరే పెరిగింది. సో మెజారిటీ పార్ట్ ట్రీ కవర్ పెరిగింది. ట్రీ కవర్ పెరగడం వల్ల టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే పెరిగింది అని చెప్తున్నాం. ఓకే, సో అట్లా అనాలైజ్ చేసి అడుగుతున్నారు ఈ మధ్య. డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ లాగా అడగడం కన్నా ఇట్లా అనాలిసిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ది ఏంటి, మ్యాక్సిమం ఇంక్రీజ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఏ స్టేట్స్లో ఉన్నాయి అంటే ఇది ఏ స్టేట్స్లో. మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సినది ఏంటి అంటే మ్యాక్సిమం ఇంక్రీజ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్, ఇంక్రీజ్ ఆఫ్ అంటే పెరిగినవి ఎక్కడా అని అడుగుతున్నారు, అంతేగాని ఎక్కువగా ఉండేది ఎక్కడా అని కాదు. సో మ్యాక్సిమం ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అన్నారా, మ్యాక్సిమం ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అని అంటున్నారా అనేది చూసుకొని మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఎక్కువగా ఎక్కడెక్కడ జరిగింది అంటే ఫస్ట్ ఛత్తీస్గఢ్, సెకండ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, 3 ఒడిస్సా, 4 రాజస్థాన్. ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్. ఇది ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఇంక్రీజ్లో, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఇంక్రీజ్లో. వెరాజ్ ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్లో చూస్తే మిజోరాం, గుజరాత్, ఒడిస్సా. ఇంత డెప్త్గా అక్కర్లేదులేండి. లార్జెస్ట్ డిక్రీజ్ చూద్దాం. డిక్రీజ్ చూస్తే ఎక్కువగా ఎక్కడ డిక్రీజ్ అయ్యాయి, ఇప్పుడు ఇక్కడ పెరిగినవి ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్ అన్నాం. తగ్గినవి ఎక్కడ అనంటే మధ్యప్రదేశ్, కర్ణాటక, లడాక్, నాగాల్యాండ్. ఇక్కడ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ డిక్రీజ్ అయ్యాయి. సో ఇంక్రీజ్ వచ్చి ఛత్తీస్గఢ్, యూపీ, ఒడిస్సా అండ్ రాజస్థాన్ అయితే తగ్గినది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్, కర్ణాటక, లడాక్, నాగాల్యాండ్. ఇక్కడ తగ్గడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఇప్పుడు టాప్ 3 స్టేట్స్ ఏవి అంటే ఏరియా వైజ్, అంటే ఫారెస్ట్ కవర్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలు. మళ్ళీ ఇక్కడ కూడా వాటి జాగ్రఫికల్ ఏరియాలో యాజ్ అ పర్సంటేజ్ ఫారెస్ట్ కవర్ ఎక్కువగా ఉన్నవి అని ఒక కేటగిరీ ఉంటుంది, టోటల్గా ఫారెస్ట్ కవర్ ఏరియా ఎక్కువగా ఉన్నవేవి అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం, ఏరియా వైజ్ టాప్ 3 స్టేట్స్ హ్యావింగ్ లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్. జస్ట్ ఫారెస్ట్ కవర్ ఎక్కువగా ఉన్న, లార్జెస్ట్గా ఉన్న స్టేట్స్ ఏవి అంటే మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్. ఈ 3 టాప్ 3 స్టేట్స్ హ్యావింగ్ లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ విత్ రెస్పెక్ట్ టు టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవేంటంటే మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్ అంటే ఏరియా వైజ్ అవి పెద్దవి. సో ఇప్పుడు ఆ పెద్ద స్టేట్స్లో అవి ఎంత లార్జెస్ట్ ఏరియా అవి ఉన్నా కానీ యాజ్ పర్సంటేజ్ చూసినప్పుడు ఇవి తక్కువే ఉండొచ్చు. వేరాజ్ ఇక్కడ మనకి లక్షద్వీప్ ఉంది. లక్షద్వీప్ హ్యాస్ ద హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఫాలోడ్ బై మిజోరాం, అండమాన్ అండ్ నికోబార్. అంటే ఇవి ఉన్నవే చిన్నవి, కానీ వాటిల్లో వాటి జాగ్రఫికల్ ఏరియాలో పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఎంత అని చూసినప్పుడు మధ్యప్రదేశ్ లాంటి వాటికన్నా వీటిల్లోనే ఫారెస్ట్లు ఎక్కువగా ఉన్నట్టు. సో అట్లా యాజ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా చూస్తే లక్షద్వీప్ తర్వాత మిజోరాం తర్వాత అండమాన్ అండ్ నికోబార్ అనమాట. సో ఇక్కడ మనం ఎన్ని కేటగిరీలు చూసాము. ఫస్ట్ది వచ్చేసి ఫస్ట్ది ఏంటి, మ్యాక్సిమం ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఎక్కడ
ఏ స్టేట్స్లో పెరిగింది అని చూసాం. ఇది అక్కర్లేదులేండి, ఈ కేటగిరీ వదిలేయచ్చు. సో ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ బాగా పెరిగిన స్టేట్స్ ఏవి అనేది ఒకటి చూసాము, తగ్గినవేవి అనే రెండో కేటగిరీ చూసాము. తర్వాత జనరల్గా ఏరియా వైజ్ ఫారెస్ట్ కవర్ ఎక్కువగా ఉన్న టాప్ 3 స్టేట్స్ ఏంటి అని చూసాము. తర్వాత యాజ్ పర్సంటేజ్ ఆఫ్ దేర్ జాగ్రఫికల్ ఏరియా టాప్ 3 స్టేట్స్ ఏంటి అని చూసాము. ఇప్పుడు టోటల్గా హయ్యెస్ట్ ఫారెస్ట్ కవర్ ఎన్నిట్లలో అంటే ఎక్కడ హయ్యెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉంది అని చూస్తే మొత్తం మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నా కానీ ఓన్లీ 19 స్టేట్స్లోనే 33% ఆఫ్ ద జాగ్రఫికల్ ఏరియా ఫారెస్ట్ కవర్ కిందికి వెళ్తుందన్నమాట. సో 19 స్టేట్స్లో అబౌవ్ 33% అంటే వాటి జాగ్రఫికల్ ఏరియా కన్నా వాటి జాగ్రఫికల్ ఏరియాలో 33% కన్నా ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఉన్నటువంటి స్టేట్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి అని అడిగితే టోటల్ మనకి 19 స్టేట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ 19 స్టేట్స్లో కూడా మళ్ళీ 8 స్టేట్స్లో వాటి జాగ్రఫికల్ ఏరియాలో ఫారెస్ట్ కవర్ 75% కన్నా అబవ్ ఉన్న స్టేట్స్ 8. సో ఎంత ఫారెస్ట్ కవర్ ఉన్నాయి అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిజోరాం అనుకుందాం. జస్ట్ మిజోరాం అంత ఉంది అని కాదు, నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 10,000 ఒక 1 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది అని అనుకుందాం. 1 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది అని అంటే దాంట్లో 75% కన్నా అబోవ్ ఫారెస్ట్ కవర్ ఉంది అని అంటే 75,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉన్నట్టు దేంట్లో, మిజోరాంలో. సో 75,000 స్క్వేర్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువే ఉన్నట్టు. అట్లాంటి అంటే 75% కన్నా ఫారెస్ట్ కవర్ ఎక్కువగా ఉన్న స్టేట్స్ ఇండియాలో 8 ఉన్నాయి. 33% కన్నా ఎక్కువ ఉన్నటువంటి స్టేట్స్ 19 ఉన్నాయి, ఇంక్లూడింగ్ దీస్ 8 కదా. అట్లా ఇదొక స్టేట్మెంట్గా మనం చెప్తున్నాం అనమాట. ఓకే, సో టోటల్గా ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ పెరిగిన టాప్ 3 స్టేట్స్ ఏవి, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ తగ్గిన టాప్ 3 స్టేట్స్ ఏవి, ఏరియా వైజ్ చూస్తే టాప్ 3 స్టేట్స్ ఏవి, లార్జెస్ట్ ఏరియా. అండ్ ఫోర్త్ కేటగిరీ వచ్చేసి యాజ్ పర్సంటేజ్ ఆఫ్ దేర్ జాగ్రఫికల్ ఏరియా టాప్ 3 స్టేట్స్ ఏవి. అండ్ టోటల్గా ఎన్ని స్టేట్స్లో వాటి జాగ్రఫికల్ ఏరియాలో 33% కన్నా ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఉంది అంటే 19. టోటల్ ఎన్ని స్టేట్స్లో వాటి టోటల్ జాగ్రఫికల్ ఏరియాలో యాజ్ పర్సంటేజ్ వైజ్ 75% కన్నా ఎక్కువ ఫారెస్ట్ ఉన్నాయి అని అంటే ఆన్సర్ 8 స్టేట్స్లో ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఏం చేస్తాయి, మనకు ఫారెస్ట్ల మెయిన్ పర్పస్ ఏంటి, కార్బన్ సీక్వెస్ట్రేషన్ కదా. సో వాటిని కార్బన్ స్టాక్ కింద మనం మెజర్ చేస్తే అంటే ఎన్ని మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ని మన కంట్రీలో ఉన్న ఫారెస్ట్లు సీక్వెస్ట్రేట్ చేయగలవు అనేది చూసినట్టయితే ద కంట్రీస్ ఫారెస్ట్ కార్బన్ స్టాక్ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 7,285.5 మిలియన్ టన్స్. ఓకే, ఎంత సెక్వెస్ట్రేట్ చేయగలవంటే 7,285.5 మిలియన్ టన్స్ని తీసుకోగలవు విత్ ఇంక్రీజ్ ఆఫ్ 81.5 మిలియన్ టన్స్ కంపేర్డ్ టు 2021. మనం లాస్ట్ టైం ISFR 2021 రిలీజ్ చేసినప్పటికన్నా ఇప్పుడు పెరిగిన ఫారెస్ట్ల వల్ల అండ్ వాటి క్వాలిటీ వల్ల హౌ మచ్ మోర్ కార్బన్ అవర్ ఇండియన్ ఫారెస్ట్ కెన్ సెక్వెస్ట్రేట్ ఈస్ 81.5 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ని సీక్వెస్ట్రేట్ చేయగల కెపాసిటీ పెరిగింది. అంటే మన కార్బన్ స్టాక్ ఎంత ఇంక్రీజ్ అయింది 2021 కన్నా 2023కి అని అంటే 81.5 మిలియన్ టన్స్ అనమాట. టోటల్గా ఎంత ఉంది అని అంటే 7,285.5 మిలియన్ టన్స్ ఉంది అని. దాంట్లో మళ్ళీ టాప్ 3 ఏవి అని అంటే అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఇంత అక్కర్లేదు, స్టేట్ వైజ్ అక్కర్లేదు మళ్ళీ కార్బన్ స్టాక్లో, మనం జస్ట్ ఎంత పెరిగింది అనేది చూసుకుంటే సరిపోతుంది. ఓకే, టోటల్గా ఇండియాస్ కార్బన్ స్టాక్ హ్యాస్ రీచ్డ్ 30 బిలియన్ టన్స్ ఆఫ్ CO2 ఈక్వలెంట్. ఎంత చేయగలవు అంటే 30 బిలియన్ టన్స్ ఆఫ్ CO2 ఈక్వలెంట్కి చేరింది, ఎక్సీడింగ్ ద 2005 బేస్ ఇయర్ బై 2.29 బిలియన్ టన్స్, నియరింగ్ ద టార్గెట్ ఆఫ్ 2030 టార్గెట్ 2.5 to 3 బిలియన్ టన్స్. సో 2.5 to 3 బిలియన్ టన్స్ మనము రీచ్ అవ్వాలి అనుకున్న టార్గెట్కి మనము చాలా దగ్గరగా వెళ్తున్నాం అనమాట. 2030కి మన టార్గెట్ అది మన పంచామృత్ గోల్స్లో ఉంది కదా, దానికి దగ్గరగా వెళ్తున్నాము అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ రీజనల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వెస్ట్రన్ ఘాట్స్ ఎకో సెన్సిటివ్ ఏరియా అంటే రీజన్ వైజ్ చూసినట్టయితే మనం ఎక్కువగా చూసేవి ఏవి అంటే దీంట్లో వెస్ట్రన్ ఘాట్స్ ఒకటి, నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఒకటి. సో వెస్ట్రన్ ఘాట్స్ ఎకో సెన్సిటివ్ ఏరియా వచ్చేసి ఎంత ఉంది అని అంటే
వెస్ట్రన్ ఘాట్స్లో 73% ఫారెస్ట్ కవర్ కిందనే ఉంది. ఓకే, తర్వాత నార్త్ ఈస్టర్న్ రీజియన్ విషయానికి వస్తే 67% ఆఫ్ ద జాగ్రఫికల్ ఏరియా ఫారెస్ట్ కిందనే ఉన్నాయన్నమాట. సో ఇది రీజనల్ పర్ఫార్మెన్స్. వెస్ట్రన్ ఘాట్స్ స్టేట్స్లో వచ్చేసి 73% స్టేట్స్, తర్వాత నార్త్ ఈస్ట్లో వచ్చేసి 67% అండర్ ఫారెస్ట్ కవర్. నెక్స్ట్ ఇంకా మ్యాంగ్రూవ్స్ విషయానికి వద్దాం. మ్యాంగ్రూవ్స్ విషయానికి వస్తే ఇండియాస్ మ్యాంగ్రూవ్ కవర్ ఎంత టోటల్గా అంటే 4991.68 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఇది మన టోటల్ జాగ్రఫికల్ ఏరియాలో 0.15%, చాలా కొంచెమే ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం చూడాల్సిండేది, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ మనకు పెరిగింది కదా 2021తో పోలిస్తే, కానీ మ్యాంగ్రూవ్ కవర్ చూసినట్టయితే నెట్ డిక్రీజ్ అయ్యింది, 7 స్క్వేర్ కిలోమీటర్స్ తగ్గింది మ్యాంగ్రూవ్ కవర్ సిన్స్ 2021తో పోలిస్తే 7 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ కవర్ తగ్గింది. ఓకేనా, అంటే కొన్ని స్టేట్స్లో పెరిగింది, కొన్ని స్టేట్స్లో తగ్గింది, ఓవరాల్గా నెట్ తగ్గిందనమాట. గుజరాత్లో 36 స్క్వేర్ కిలోమీటర్స్ మ్యాంగ్రూవ్ కవర్ తగ్గింది. వెరాజ్ ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో 13 కిలోమీటర్స్, ఒక దాంట్లో 12.39. ఆంధ్రప్రదేశ్లో 13 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది, మహారాష్ట్రలో 12.39 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది. సో కాబట్టి ఇవి రెండు పెరిగినా కానీ ఇక్కడ మనకి ఎంత టోటల్గా ఇవి రెండు పెరిగినా కానీ గుజరాత్లో తగ్గింది కాబట్టి నెట్ మనకి తగ్గింది 7.43 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ మూడే కాక ఇంకా మనకు మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మ్యాంగ్రూవ్ కవర్ నెట్ డిక్రీజ్ అని చెప్పచ్చు. ఎంత అంటే 7.43 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఫ్యాక్ట్ వచ్చింది కాబట్టి ఇది ఇంకా జాగ్రత్తగా మనం చూడాలి. ఓకేనా, ఇది కూడా అసర్షన్ రీజన్ లాగా ఇవ్వచ్చు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో మ్యాంగ్రూవ్స్ డిక్రీజ్ అయ్యింది వెన్ కంపేర్డ్ టు 2021. సో కాబట్టే ఓవరాల్గా మ్యాంగ్రూవ్ కవర్ తగ్గింది అని చెప్పచ్చు, కానీ అది రాంగ్ అవుతుంది. బికాస్ ఓవరాల్గా తగ్గింది కరెక్టే, బట్ ఎందుకు తగ్గింది అని అంటే గుజరాత్లో తగ్గింది, ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో రెండిట్లో కూడా పెరిగిందనమాట. ఓకేనా, కానీ ఓవరాల్గా నెట్ తగ్గింది. నెక్స్ట్ ఇది మ్యాంగ్రూవ్ కవర్. ఇంకా నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్ విషయానికి వస్తే, ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్స్ గురించి అసలు ఐఎస్ఎఫ్ఆర్ చెప్పలేదు అట్లా అడగచ్చు. చెప్పింది టాప్ 3 స్టేట్స్ విత్ మోస్ట్ ఫైర్ యాక్సిడెంట్స్ 2023-24 సీజన్లో ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినటువంటి, ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగిన స్టేట్స్ ఏవి అంటే ఉత్తరాఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్. ఈ మూడిట్లో మనకి ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఎక్కువగా చూసామన్నమాట. ఓకేనా, సో ఇది ఐఎస్ఎఫ్ఆర్ 2023 గురించి. అండ్ ఇవి కొన్ని అడిషనల్ పాయింట్స్ దానికి సంబంధించి యూ కెన్ గో త్రూ దీస్ అనమాట. ఇది ఆ రిపోర్ట్కి సంబంధించింది కాదు, బట్ అడిషనల్ పాయింట్స్ మీరు జస్ట్ ఊరికే ఒకసారి రెఫరెన్స్ కోసం కావాలనుకుంటే చూసుకోవచ్చు. ఓవరాల్గా ఐఎస్ఎఫ్ఆర్ 2023లో మనం చూడాల్సిండేది ఏంటి అంటే టోటల్గా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ పెరిగిందా తగ్గిందా, ఎంత పెరిగింది ఎంత తగ్గింది. అంటే ఇక్కడ మనకి పెరిగింది కాబట్టి ఎంత పెరిగింది అనేది చూసుకోవాలి కంపేర్ టు 2021. తర్వాత టాప్ 3 స్టేట్స్ ఎక్కడ పెరిగాయి, టాప్ 3 స్టేట్స్ ఎక్కడ తగ్గాయి, ఓవరాల్గా టాప్ 3 స్టేట్స్ ఏవి ఏరియా వైజ్, తర్వాత ఓవరాల్గా టాప్ 3 స్టేట్స్ ఏవి యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ద జాగ్రఫికల్ ఏరియా, ఆ తర్వాత హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉన్నటువంటి స్టేట్స్ ఏవి, అంటే 33% కన్నా ఎక్కువ ఉన్నవి ఎన్ని అండ్ 75% కన్నా ఎక్కువ ఉన్నవి ఎన్ని వరకు చాలు, అవి ఏవి అనేది అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మన టోటల్ కార్బన్ స్టాక్ ఎంత, పెరిగిందా తగ్గిందా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి రీజనల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వెస్ట్రన్ ఘాట్స్లో, తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. తర్వాత మ్యాంగ్రూవ్ కవర్ ఓవరాల్గా పెరిగిందా తగ్గిందా అంటే నెట్ మనకి తగ్గింది, కానీ గుజరాత్లో తగ్గింది కానీ ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో పెరిగింది. అండ్ తర్వాత ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా జరుగుతున్న స్టేట్స్ ఏవి అని అంటే ఉత్తరాఖండ్, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్. ఈ పాయింట్స్ మటుకు మాత్రం మనము ఐఎస్ఎఫ్ఆర్ 2023 రిపోర్ట్లో భాగంగా బై హార్ట్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఇవి. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, సో ఇది బయన్నియల్ రిపోర్ట్ 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఓకే, లెట్ us move on to the second article. సెకండ్ వన్ వచ్చేసి భారత్ నెట్ బ్రిడ్జింగ్ ద డిజిటల్ డివైడ్ అని చెప్పి మనకు ఒక ఆర్టికల్ వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. భారత్ నెట్ ప్రాజెక్ట్ గురించి ఒకసారి మనం చూద్దాము. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అని చెప్పి యాక్చువల్గా 2011లోనే లాంచ్ చేయడం జరిగిందనమాట. దీనికి 2015లో భారత్ నెట్ అని చెప్పి పేరు మార్చడం జరిగింది. సో ఈ భారత్ నెట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని చాలా అంబిషియస్ ప్రాజెక్ట్గా తీసుకునింది టు ప్రొవైడ్
బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు ఆల్ ద విలేజ్ పంచాయత్స్ ఇన్ ద కంట్రీ. మన కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క రిమోట్ విలేజ్ పంచాయత్కి కూడా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ కనెక్టివిటీని ఇవ్వడము అనేది భారత్ నెట్ యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎంత స్పీడ్ 2 Mbps to 20 Mbps for all the households and on-demand capacity to all the institutions to realize the vision of Digital India in partnership with states and private sector. Private sector తో స్టేట్స్తో కలిపి డిజిటల్ ఇండియా విజన్ని నెరవేర్చడం కోసం, డిజిటల్ ఇండియాని రియలైజ్ చేయడం కోసం అని చెప్పి ప్రతి ఒక్క మారుమూల గ్రామ పంచాయత్కి కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వాలి విత్ ద స్పీడ్ ఆఫ్ 2 Mbps to 20 Mbps అన్న ఉద్దేశంతో. ఈ స్పీడ్ కూడా గుర్తుపెట్టుకోండి, భారత్ నెట్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది అసలు దేనికి, ఎందుకు ఒక మారుమూల విలేజ్కి కూడా ఎందుకు ఉండాలి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అని అంటే, ఇప్పుడు టోటల్గా మనకి ఈ గవర్నెన్సే నడుస్తుంది కదా. సో ఈ గవర్నెన్స్ని ఫెసిలిటేట్ చేయడానికి లైక్ ఈ హెల్త్, ఈ ఎడ్యుకేషన్, ఈ బ్యాంకింగ్, ఇంటర్నెట్ అండ్ అదర్ సర్వీసెస్ని రూరల్ ఇండియాకి కూడా, అంటే ఓన్లీ అర్బన్ ఏరియాస్లో టైర్ 2, టైర్ 3 సిటీస్కి మాత్రమే అది లిమిట్ అవ్వకుండా, టైర్ 1 సిటీస్కి మాత్రమే లిమిట్ అవ్వకుండా ఈవెన్ రిమోట్ విలేజెస్ వాళ్ళు కూడా ఇంటర్నెట్ని యూటిలైజ్ చేసుకొని ఈ గవర్నెన్స్లో పార్ట్ అవ్వాలి. డిజిటల్ ఇండియా అనేది రియలైజ్ అవ్వాలి. రూరల్ అర్బన్ గ్యాప్ ఏదైతే ఉందో, డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో దాన్ని బ్రిడ్జ్ చేయాలి అన్న ఉద్దేశంతో భారత్ నెట్ అనే ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చారనమాట. To achieve this, the existing fibers of PSUs like BSNL వాళ్ళది, రైల్టెల్, పవర్ గ్రిడ్ వీళ్ళవన్నిటిని ఉపయోగించుకొని అండ్ ఇంకా ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని పెంచాలి అని చెప్పి చూస్తున్నారనమాట. అండ్ ద ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ బై ఏ స్పెషల్ పర్పస్ వెహికల్ నేమ్లీ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ BBNL అన్న పేరుతోటి స్టార్ట్ చేస్తున్నారు. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ February 25, 2012 అండర్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956. ఈ BBNL అనేది కంపెనీస్ యాక్ట్ కింద స్టార్ట్ అయిందనమాట. సో దీని గురించి మనకి భారత్ నెట్ బ్రిడ్జింగ్ ద డిజిటల్ డివైడ్ ఫ్రమ్ రిమోట్ విలేజెస్ టు స్మార్ట్ కమ్యూనిటీస్ అని చెప్పి జస్ట్ PIBలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అంటే, మనకి ఈ మధ్య 9 years ఆఫ్ డిజిటల్ ఇండియా అని చెప్పి డిజిటల్ ఇండియా పెట్టి 9 years కంప్లీట్ అయింది. సో ఆ సందర్భంగా డిజిటల్ ఇండియాకి రిలేటెడ్గా ఉన్న కొన్ని ఆర్టికల్స్ అప్పుడప్పుడు మనకు PIBలో వచ్చాయి. జస్ట్ ఊరికే ఒకసారి రివిజన్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి మీకు ఇది చెప్పడం జరిగింది. సో భారత్ నెట్ అంటే మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినది గ్రామ పంచాయత్స్కి, విలేజెస్కి ఏమంటారు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వడము. అండ్ స్పీడ్ ఎంత 2 Mbps to 20 Mbps. ఓకేనా. ఒకసారి వీలైతే దీని అంటే లైక్ దీని అప్డేట్ ఏంటి, లైక్ ఎన్ని విలేజెస్కి ఇప్పటి వరకు కనెక్ట్ అయింది, ఇట్లాంటిది ఒకసారి చూసుకుంటే బెటర్. లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్ కూడా అంతే, స్టార్టప్ ఇండియా గురించి వచ్చిందనమాట. సో ఇది స్టార్టప్ ఇండియా గురించి కొన్ని ఫ్యూ పాయింట్స్ని మనం ఇక్కడ చూద్దాము. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పి, ఇదేం కొత్తది లేటెస్ట్ది కాదు, బట్ PIBలో వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. స్టార్టప్ నేషన్ ఇండియా ఏ గ్లోబల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ హబ్. సో ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ గ్లోబల్లీ. మొత్తం వరల్డ్లోనే ఇండియా థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్గా మారింది. బికాజ్ ఎన్ని అంటే గవర్నమెంట్ సపోర్టెడ్ స్టార్టప్సే ఇండియాలో 1,57,000 స్టార్టప్స్ ఉన్నాయి. దాంట్లో 100+ యూనికార్న్స్ ఉన్నాయి. అండ్ నియర్లీ 73,000 ఆఫ్ దీస్ స్టార్టప్స్ హ్యావ్ అట్లీస్ట్ 1 woman డైరెక్టర్. సో అంటే విమెన్ ఎంపవర్మెంట్ కూడా అవుతుంది. 1,57,000లో అంటే సపోజ్ 1,60,000 అనుకున్నాం, ఇది 80,000 అనుకున్నాం, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టార్టప్స్లో ఉమెన్ డైరెక్టరే ఉంది అని అంటే ఇట్ షోకేసెస్ ద వైటల్ రోల్ ఉమెన్ ప్లే ఇన్ ఇన్నోవేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్. అంతే కదా, ఇన్ని స్టార్టప్స్ ఉమెన్ పెడుతున్నారు అని అంటే విమెన్ రోల్ ఎంత అనేది హైలైట్ అవుతుంది ఇక్కడ. అండ్ కీ ఇన్నోవేషన్ హబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, స్టార్టప్స్ ఇన్నోవేషన్ హబ్స్ ఎక్కడున్నాయి ఎక్కువగా, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ NCR క్యాపిటల్ రీజియన్లో ఉన్నాయన్నమాట. సో ఇవి ఎక్కువగా ఏ టెక్నాలజీస్ని యూటిలైజ్ చేసుకుంటున్నాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, IoT ఇట్లాంటి వాటిని యూటిలైజ్ చేసుకొని స్టార్టప్స్ ఎక్కువగా పెడుతున్నారు. సో ఇక్కడ ఈ స్టార్టప్స్ ఇంత రావడానికి, ఇంత స్ట్రాంగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండియాలో బిల్డప్ అవ్వడానికి, ఇన్ని మనది థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అవ్వడానికి ఏంటి రీజన్ ఏంటి, లైక్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి సపోర్టింగ్ ద స్టార్టప్స్. ఇది డైరెక్ట్గా మెయిన్స్లో కూడా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. ఏమేమి చేస్తున్నారంటే స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ ఇది 2016లో స్టార్ట్ అయింది. దీనివల్ల ఏంటి అని అంటే
సింగిల్ విండో క్లియరెన్సెస్ అంటే కాంప్లయన్స్ మెకానిజం సింప్లిఫై అయిందనమాట. అంటే ఒక స్టార్టప్ అంటే ఒక కంపెనీ ఏదైనా పెట్టాలి అని అనుకుంటే సింగిల్ విండో క్లియరెన్సెస్ అంటే దానికి దాదాపు ఒక 32 క్లియరెన్సెస్ దాకా తెచ్చుకోవాలన్నమాట. ఒక కంపెనీ ఏదైనా స్టార్ట్ చేయాలి అని అంటే 32 డిపార్ట్మెంట్స్కి 19 డిపార్ట్మెంట్స్కి సంబంధించి నియర్లీ 32 క్లియరెన్సెస్ తెచ్చుకోవాలన్నమాట. సో ప్రతి ఒక్కసారి ఒక్కొక్క డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ క్లియరెన్స్ ఈ క్లియరెన్స్ అని చెప్పి తిరుగుతూ టైం ఎక్కువ పోకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కదా. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పి ఏం చేశారంటే సింగిల్ విండో మెకానిజం అంటే మొత్తం అన్ని క్లియరెన్సెస్ ఒక దగ్గరనే వచ్చేస్తాయి అన్నమాట. సో అది పెట్టడము. తర్వాత ఫస్ట్ పెట్టంగానే వెంటనే వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేకుండా కొంచెం వాళ్ళు ప్రాఫిట్స్ చూసేదాకా ఆగుతూ ఫర్ ద 3 consecutive ఫైనాన్షియల్ ఇయర్స్ దెర్ ఈజ్ నో నీడ్ టు పే ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ అనేవి వాళ్ళకి ఉంటాయి. తర్వాత ఈ స్టార్టప్స్కి సపోర్ట్ ఫండింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి 10,000 crores వర్ అలొకేటెడ్ అనమాట. అండ్ అంతేకాకుండా బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ లాంటి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అట్లాంటి సపరేట్గా ఆ సెక్టార్స్లో స్టార్టప్స్ పెట్టే వాళ్ళకి ఇంకా అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. సెక్టార్ స్పెసిఫిక్ పాలసీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో భాస్కర్ అని చెప్పి ఒకటి ఉంది. ఇట్లాంటివి ఇంపార్టెంట్. ఈ భాస్కర్ అనే ప్లాట్ఫామ్ ఏంటి, దేనికోసము అని అడగచ్చు. భాస్కర్ అంటే భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ భాస్కర్ అంటే. ఓకే, సో దీంట్లో ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ కొలాబరేషన్ అమాంగ్ స్టేక్ హోల్డర్స్. మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ ఒకరితో ఒకరు కొలాబరేట్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాంటిది భాస్కర్ అంటే. BHA అంటే భారత్ అని, S అంటే స్టార్టప్, K అంటే నాలెడ్జ్, యాక్సెస్ రిజిస్ట్రీ AR అంటే. సో భాస్కర్ అనేది ఏంటి అంటే స్టార్టప్స్ రిలేటెడ్ రిజిస్ట్రీ అనమాట. అండ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద, తర్వాత నిధి స్కీమ్ కింద అటల్ ఇన్నోవేషన్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిధి కింద ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడము. తర్వాత సమృద్ధ్ అని చెప్పి ఒక స్కీమ్ తెచ్చారు 2021లో. దీని కింద ఏంటంటే 99 crore రూపీస్ అవుట్లే పెట్టుకున్నారు టు సపోర్ట్ 300 సాఫ్ట్వేర్ స్టార్టప్స్. ఓకేనా. సో ఒక స్టార్టప్కి 40 లక్షల లాగా 99 కోట్లు అలొకేట్ చేయడం జరిగిందనమాట సమృద్ధ్ అనే స్కీమ్ కింద. సో ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండర్ స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్. తర్వాత ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి, స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ అండ్ అదర్ ఇనిషియేటివ్స్ కింద మొత్తానికి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఆ రకంగా ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. సో ఓవరాల్గా ఈ స్టార్టప్స్ వల్ల వచ్చిన ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఓవరాల్గా 1.6 million జాబ్స్ వర్ క్రియేటెడ్. అండ్ తర్వాత ఇవి జీడిపికి చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి త్రూ ప్రొడక్టివిటీ పెంచడం ద్వారా అండ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ ద్వారా. అండ్ ఇవి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని విపరీతంగా అట్రాక్ట్ చేశాయి. ఓకే, అండ్ ఇంక్లూజివిటీ, ఎందుకంటే రూరల్ ఫోకస్డ్ స్టార్టప్స్ ఉన్నాయన్నమాట. సో వీటి వల్ల ఏమవుతుంది, ఇంక్లూజివ్ అవుతుంది, అంటే రూరల్ ఇంక్లూజివ్ ఎకోసిస్టమ్ అయిందనమాట ఇది. సో కాబట్టి ఎకనామిక్ ఇంపాక్ట్, సోషల్ ఇంపాక్ట్ దీనివల్ల చాలా పాజిటివ్గా ఉంది బికాస్ ఆఫ్ స్టార్టప్స్. అండ్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, లైక్ కొన్ని స్టార్టప్స్ లైక్ బైజూస్ కానీ, జొమాటో, ఓలా, నైకా ఇవన్నీ ఇంటర్నేషనల్గా కూడా ఎక్స్పాండ్ అయ్యాయి. అండ్ UPI, ఆధార్ ఇట్లాంటివి ఇన్నోవేషన్స్ వచ్చాయి. అండ్ ఇండియన్ ఆరిజిన్ స్టార్టప్స్ ఇన్ సిలికాన్ వ్యాలీ ఫర్దర్ సోలిడిఫై ద ఇండియాస్ గ్లోబల్ ప్రెజెన్స్. సిలికాన్ వ్యాలీలో మన ఇండియన్ స్టార్టప్స్ యొక్క ప్రెజెన్స్ వల్ల ఏమైంది అని అంటే మన గ్లోబల్ లెవెల్లో మన స్టార్టప్స్కి ఉన్న వాల్యూ అనేది పెరిగింది. గ్లోబల్ లెవెల్లో మన ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సో స్టార్టప్స్ ఇంపాక్ట్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్ ఈ రకంగా కూడా ఉంది. అండ్ సో ఈ రకంగా చూసినామంటే మనము స్టార్టప్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ కానీ, తర్వాత ఎకానమీకి కంట్రిబ్యూషన్ కానీ, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కానీ, ఇంక్లూజివ్ సొసైటీని బిల్డ్ చేయడంలో కానీ, పర్టికులర్లీ మనం ఇందాక ఏమన్నాము ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్టార్టప్స్ వర్ విమెన్ లెడ్ అన్నాము. సో అట్లా విమెన్ ఎంపవర్మెంట్ చేయడంలో కానీ, తర్వాత గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్లో కానీ ఇన్ని రకాలుగా స్టార్టప్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. అండ్ వాటి కోసం గవర్నమెంట్ చేసిన ఇనిషియేటివ్స్ ఏంటి అంటే ఇవి అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో ఇది స్టార్టప్ నేషన్ ఇండియా ఏ గ్లోబల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ హబ్. ఇది మనకి PIBలో వచ్చిన ఒక ఆర్టికల్. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా టుడే గ్లోబల్ లీడర్ ఇన్ డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్స్ క్యాటరింగ్ టు అదర్ నేషన్స్ యాజ్ వెల్ అక్రాస్ ద వరల్డ్. సో ఇండియా డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్స్లో గ్లోబల్ లీడర్గా ఎదిగింది అని చెప్పి, గ్లోబల్ లీడర్గా ఎదగడమే కాక మిగతా నేషన్స్కి కూడా సపోర్ట్ అందిస్తోంది అని చెప్పి జితేంద్ర సింగ్ చెప్పడం జరిగింది. ఏ సందర్భంగా అంటే
20th anniversary of 2004 India Ocean Tsunami at INCOIS. INCOIS అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. వీళ్ళు పెట్టిన 20th యానివర్సరీ 2004లో మనకి ఇండియన్ ఓషన్ సునామీ వచ్చింది కదా. సో దాని యొక్క 20th యానివర్సరీ సందర్భంగా ఇన్కాయిస్లో జరిగిన మీటింగ్లో అప్పుడు ఇలా అయ్యింది. అయితే డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్స్ ఇప్పుడు ఇంకా స్ట్రెంథెన్ అయ్యాయి. దాంట్లో ఇండియా గ్లోబల్ లీడర్గా ఉంది. అండ్ ఇట్ ఆల్సో ఈవెన్ హెల్పింగ్ ద అదర్ నేషన్స్ అని చెప్పి జితేంద్ర సింగ్ చెప్పారు. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ ఇన్కాయిస్ గురించి వచ్చింది. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది సపరేట్గా ఒక టాపిక్ ఉంది కాబట్టి అది ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఇది రిలవెంట్ కాబట్టి మనం ఇది చెప్పుకుంటున్నాం. ఓకేనా. యాక్చువల్గా అదే జితేంద్ర సింగ్ అన్నారా, ఎప్పుడు అన్నారు, అది ఎన్నో యానివర్సరీ ఇట్లా అడగరు. ఇన్కాయిస్ అనేది అక్కడ మన కీవర్డ్. ఇక్కడ ఇన్కాయిస్ చూద్దాం. ఇన్కాయిస్ అనేది ఏంటి అని అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సో ఇది మనకి సునామీ వచ్చిన తర్వాత పోస్ట్ 2004 సునామీ, ఇన్కాయిస్ ఈజ్ నౌ ఏ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజాస్టర్ ప్రిపేరెడ్నెస్ అండ్ ఓషియానిక్ రీసెర్చ్. And it is advanced by Narendra Modi's initiatives like Deep Sea Mission. Deep Sea Mission అని చెప్పి మనకి సముద్రయాన్ అని చెప్పి స్టార్ట్ చేయబోతున్నాం కదా. సో గగన్యాన్ పైకి వెళ్తున్నాము అండ్ స్పేస్లోకి, అండ్ ఆల్సో సముద్రయాన్ కూడా ఉందన్నమాట. సో డీప్ సీ మిషన్ లాంటి ద్వారా దీనికి ఉన్న ఇంపార్టెన్స్ అనేది ఇంకా పెరిగింది. అండ్ ఇండియాస్ లీడర్షిప్ ఇన్ డిజాస్టర్ వార్నింగ్. ఇండియా యొక్క సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఇంటర్నేషనల్లీ అందరూ చాలా లాడ్ చేసిన, అంటే లైక్ పొగినటువంటి సిస్టమ్ అనమాట. అంత మంచి స్ట్రాంగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మనకి ఉంది ఇండియాలో. అండ్ కొలాబరేషన్స్ విత్ యునెస్కో సునామీ రెడీ ఇనిషియేటివ్ have enhanced the resilience in 24 Indian communities and aim to make 100% of the global coastal area tsunami ready by 2030. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే యునెస్కో వాళ్ళది సునామీ రెడీ ఇనిషియేటివ్ అని చెప్పి ఉంది. వాళ్ళతోటి ఇండియా తరపున ఇన్కోయిస్ కొలాబరేట్ అవుతూ మనకి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని కోస్టల్ ఏరియాస్ 2030 కల్లా సునామీ రెడీగా, అంటే వాటిని తట్టుకోగల ప్రిపేరెడ్నెస్ని, డిజాస్టర్ ప్రిపేరెడ్నెస్ని పెంచే విధంగా చేయబోతున్నాము. అండ్ మల్టీ హజార్డ్ ప్రిపేరెడ్నెస్. ఇండియా ఇంటిగ్రేట్స్ సునామీ వార్నింగ్స్ విత్ అదర్ ఓషన్ రిలేటెడ్ హజార్డ్స్. లైక్ అంటే సునామీ వార్నింగ్స్ని మనము స్టామ్స్కి, తర్వాత హై వేవ్స్కి అన్నిటికీ వాడుతూ కాంప్రహెన్సివ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్గా తయారు చేసుకున్నాం. అంటే ఓన్లీ సునామీ వస్తేనే చెప్తుంది అన్నట్టు కాకుండా వరదలకి, తుఫాన్లకి, ఇట్లాంటి వాటికి లైక్ ఫిషర్మెన్కి అలర్ట్ ఇవ్వడానికి అట్లాంటి వాటికి కూడా వాడే కాంప్రహెన్సివ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కింద మనం దీన్ని డెవలప్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ ఫర్ నేషన్ గ్రోత్. తర్వాత ఓషియానిక్ రీసెర్చ్ అనేది వికసిత్ భారత్ గోల్ని అచీవ్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. బికాజ్ ఇండియా యొక్క టోటల్ కోస్ట్ లైన్ 7,500 కిలోమీటర్స్ ఉంది. అండ్ మనకి చాలా మంచి వాల్యుబుల్ మెరైన్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. సో దీనికి సంబంధించిన రీసెర్చ్ అనేది మన వికసిత్ భారత్ గోల్కి, అంటే డెవలప్డ్ ఇండియా అనే గోల్కి కానీ, ఆత్మనిర్భర్ భారత్ గోల్కి కానీ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం అచీవ్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అండ్ అది రీసెంట్గా అందుకోసమే మనము డీప్ సీ మిషన్ కానీ, తర్వాత BioE3 బయోటెక్నాలజీ ఫర్ ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకానమీ BioE3 పాలసీని కూడా రిలీజ్ చేశారు కదా. సో ఈ పాలసీస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఇవి కీ రోల్ ప్లే చేస్తాయి ఈ ఓషన్ ఎక్స్ప్లోరేషన్లో అని అంటున్నాం. అండ్ ఫ్యూచర్ మైల్ స్టోన్స్ ఏంటి అని అంటే ప్లానింగ్ ఫర్ డెప్లాయింగ్ అన్ ఇండియన్ ఇన్ ద డీప్ సీ అండ్ స్పేస్ బై 2026. అదే ఇందాక చెప్పుకున్నట్టు గగన్యాన్ ద్వారా 2026కి స్పేస్లోకి, అండ్ డీప్ సీ మిషన్ ద్వారా సముద్రయాన్ ద్వారా 2026లోకి సీలోకి ఇండియన్ని పంపించాలి అని చెప్పి డీప్ సీకి అనుకుంటున్నాము. షోకేసింగ్ ఇండియాస్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ మెరైన్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పి జితేంద్ర సింగ్ గారు చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇప్పుడు మనము ఇదంతా ఓకే. అయితే ఇక్కడ మనము ఇన్కాయిస్ గురించి చూస్తే, ఇన్కాయిస్ అనేది ఇది ఒక అటానమస్ బాడీగా ఎస్టాబ్లిష్ అయింది ఇన్ 1999 అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎర్త్ సైన్సెస్ బదులు ఎన్విరాన్మెంట్ అని అనొచ్చు అట్లా. సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందికి ఇన్కాయిస్ అనేది వస్తుంది. అండ్ ఇట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్, ESSO కిందికి ఉంటుందన్నమాట. సో ఇదేం చేస్తుంది అని అంటే ఓషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని అండ్ అడ్వైజరీ సర్వీసెస్ని ఇస్తుంది సొసైటీకి, పర్టికులర్లీ ఇండస్ట్రీకి, గవర్నమెంట్ ఏజెన్సీస్కి, తర్వాత సైంటిఫిక్ కమ్యూనిటీకి ఇస్తుంది. సో వీటన్నిటితోటి వీళ్ళు కలిసి పనిచేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళకందరికీ అడ్వైజరీ సర్వీసెస్ని ఇస్తుంది ఈ ఇన్కాయిస్ అనేది. అండ్ ఇది
ఈ ఇన్కాయిస్ అనేది ఐఓసీలో పర్మనెంట్ మెంబర్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ అ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ఇండియన్ డెలిగేషన్ టు ఐఓసీ అండ్ ఎ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఐఓజిఓఓఎస్ అంటే ఇండియన్ ఓషన్ గ్లోబల్ ఓషన్ అబ్జర్వేషన్ సిస్టమ్. సో దీనికి పర్మనెంట్ మెంబర్ అండ్ ఆల్సో పార్ట్నర్షిప్ ఫర్ అబ్జర్వింగ్ ఆఫ్ ద ఓషన్స్ పోగో అని ఉంది. సో దీంట్లో కూడా పర్మనెంట్ మెంబర్. ఇవి రెండు, ఈ పోగో కానీ ఐఓజిఓఓఎస్ కానీ, ఇవి రెండు ఏం చేస్తాయి అని అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ఓషన్ మీద రీసెర్చ్లో కానీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్కి కానీ పనిచేస్తాయి. సో దాంతో ఇన్కాయిస్ అనేది కొలాబరేట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇన్కాయిస్ తర్వాత పోగో తర్వాత ఐఓజిఓఓఎస్ ఇవన్నీ రిలేటెడ్ టు వాట్ అని సింపుల్ క్వశ్చన్ అడుగుతారు. ఏంటి అంటే సునామీ ఎర్లీ వార్నింగ్కి కానీ లేదా ఓషన్ రీసెర్చ్కి సంబంధించినటువంటి టర్మ్స్ అని చెప్పి మనకి ఆప్షన్స్లో ఉంటుంది. అది మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇట్లాంటివి మనకి పోగో ఐఓజిఓఓఎస్ ఇట్లాంటి పేర్లు చూడంగానే మనకి అంటే యాక్రోనిమ్స్ చూసి మనం పెట్టలేం కదా ఒకవేళ చదవకపోతే. సో కాబట్టి అట్లాంటివి అడుగుతుంటారనమాట. ఓకేనా. సో ఇది ఒక ఆర్టికల్. అండ్ లెట్ us move on to the next article. హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే HCES 23-24 అని చెప్పి ఒక కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఒకటి జరిగింది. సో ఆ సర్వేకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దాము. ఇది ఎకానమీ రిలేటెడ్ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. బట్ దీన్ని ప్రిలిమ్స్లో అడగడానికి పెద్ద స్కోప్ లేదు. మెయిన్స్లో దీన్ని కోట్ చేస్తూ మనం ఆన్సర్స్ని రాయొచ్చు. ఓకేనా. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఈజ్ రిలీజ్డ్ బై అంటే సింపుల్గా MOSPI మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు 2 కన్సిక్యూటివ్ సర్వేస్ని నిర్వహించడం జరిగింది 22-23లో 23-24లో టు అసెస్ ద హౌస్ హోల్డ్ కన్సంప్షన్. COVID-19 తర్వాత అసలు హౌస్ హోల్డ్ కన్సంప్షన్ దేనికి ఖర్చు పెడుతున్నారు జనరల్గా ప్రజలు అనే దానికి సంబంధించి సర్వేస్ నిర్వహించారు. సో దాంట్లో 23-24 సర్వే టోటల్గా 2,61,000 హౌస్ హోల్డ్స్ని సర్వే చేశారు. దాంట్లో ఇంతమంది రూరల్ ఉన్నారు, ఇంతమంది అర్బన్ ఉన్నారనమాట. దీని యొక్క కీ ఫైండింగ్స్ ఏంటి? మంత్లీ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అంటే నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే రూరల్ ఏరియాస్లో 4,122 రూపాయలు అయితే అర్బన్లో 6,996 రూపీస్ ఖర్చు పెడుతున్నారు. అండ్ ఇది లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే రూరల్ మంత్లీ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ 9% పెరిగింది, అర్బన్లో మాత్రం 8% పెరిగింది 22-23తో కంపేర్ చేస్తే 23-24లో. ఓకేనా. సో రూరల్లో వచ్చేసి 9% పెరిగింది, అర్బన్లో వచ్చేసి 8% పెరిగింది. అంటే ఇంక్రీజ్ వచ్చేసి అర్బన్లోనే తక్కువ ఉంది, కానీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అర్బన్లో ఎక్కువ ఉంది. ఓకే. అర్బన్ రూరల్ గ్యాప్ ఎంత? ఇప్పుడు అర్బన్లో తగ్గింది, రూరల్లో పెరిగింది. అర్బన్లో కంపేర్ టు రూరల్ కొంచెం తక్కువ ఉంది కదా. సో కాబట్టి గ్యాప్ అనేది తగ్గుతుంది కదా. సో ఆ గ్యాప్ ఎంత తగ్గిందంటే నారోడ్ ఫ్రమ్ 71% గ్యాప్ ఉన్నింది 2023లో, ఇట్ నారోడ్ టు 70%, ఒక 1% తగ్గిందనమాట. సో ఇండికేటింగ్ ఎ సస్టైన్డ్ రూరల్ కన్సంప్షన్ గ్రోత్. దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది? రూరల్ అర్బన్ మధ్య ఉన్న గ్యాప్ ఒక 1% తగ్గింది అంటే రూరల్ వాళ్ళ స్పెండింగ్ అనేది కొంతవరకు పెరిగింది అని చెప్పచ్చు. అండ్ జినీ కోఎఫిషియంట్ ఎంత అంటే రూరల్లో వచ్చేసి 0.266 ఉన్నది 0.237కి తగ్గింది, అర్బన్లో వచ్చేసి 0.314 ఉన్నది 0.284కి తగ్గింది. సో ఇది జినీ కోఎఫిషియంట్ హైలైట్స్ ద ఇన్ఈక్వాలిటీస్ కదా. సో ఇన్ఈక్వాలిటీస్ని హైలైట్ చేసేది రూరల్లో వచ్చేసి 266 నుంచి 237కి తగ్గింది, గుడ్. అండ్ అర్బన్లో వచ్చేసి 0.314 ఉన్నది 0.284కి తగ్గింది, ఇట్ ఈస్ ఆల్సో గుడ్ సిమ్టమ్. అండ్ నెక్స్ట్ కన్సంప్షన్ ప్యాటర్న్స్ విషయానికి వద్దాం. అంటే దేనికి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు? నాన్ ఫుడ్ ఐటమ్స్కే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. ఎక్స్పెండిచర్ని డామినేట్ చేస్తున్నది నాన్ ఫుడ్ ఐటమ్సే. పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో నాన్ ఫుడ్ ఐటమ్స్కి 53% ఖర్చు చేస్తే అర్బన్ ఏరియాస్లో 60% ఖర్చు చేస్తున్నారు. అండ్ మేజర్గా ఆ నాన్ ఫుడ్ ఐటమ్స్ ఏంటివి అని అంటే కన్వేయన్స్, క్లోదింగ్, ఎంటర్టైన్మెంట్, డ్యూరబుల్ గూడ్స్, వీటికి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. తర్వాత ఫుడ్ విషయానికి వస్తే బీవరేజెస్కి, ప్రాసెస్డ్ ఫుడ్, మిల్క్ ప్రోడక్ట్స్, వెజిటబుల్స్, వీటికి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అనమాట. అండ్ మంత్లీ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ గ్రోత్ ఇన్కమ్ సెగ్మెంట్ వైజ్ చూస్తే అని అంటే మ్యాక్సిమం ఇంక్రీజ్ ఫ్రమ్ ద బాటమ్ 5%, దాంట్లో 22% రూరల్, 19% అర్బన్ అనమాట. సో 5% పెరిగింది. అండ్ స్టేట్ వైజ్ చూస్తే ఎక్కువ హైయెస్ట్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్నది ఎక్కడ అంటే సిక్కింలో.
ఓకే, ఎక్కువగా ఖర్చు పెడుతున్నది సిక్కిం వాళ్ళు, అండ్ లోయెస్ట్ ఖర్చు పెడుతున్నది ఎవరు అంటే ఛత్తీస్గఢ్ అనమాట. చూడండి, రూరల్లో ఓన్లీ 2739. మనకి ఇక్కడ ఇండియా యావరేజ్ ఎంత అన్నాము, 4122 అయితే ఛత్తీస్గఢ్లో ఓన్లీ 2700. అండ్ రూరల్ అర్బన్ డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నది ఏ స్టేట్లో అంటే మేఘాలయలో. ఇంత డెప్త్గా మనకి ఎకానమీలో క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో అయితే రావు. బట్ మనం ఇక్కడ ఈ నాన్ ఫుడ్ ఎక్స్పెండిచరు, ఫుడ్ ఎక్స్పెండిచరు, తర్వాత ఓవరాల్గా మంత్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఇట్లాంటి పాయింట్స్ని మనము మెయిన్స్లో ఎక్కడన్నా యూస్ చేసి రాయొచ్చు అనమాట. అండ్ ఇది మెథడాలజీ అండ్ ఇంప్లికేషన్స్. ఇది అంత అవసరం లేదు, ఇంప్లికేషన్స్ ఒకటి చూద్దాము, మెథడాలజీ అక్కర్లేదు మనకి. డిక్లైనింగ్ అర్బన్ రూరల్ డిస్పారిటీ అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా. అండ్ ఇన్ఈక్వాలిటీ కూడా తగ్గుతోంది అని తెలుస్తుంది. దాన్ని బట్టి ఏంటి అని అంటే రూరల్ కన్జంప్షన్ అండ్ వెల్ఫేర్ అవుట్కమ్స్. ఇప్పుడు మన గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే రూరల్ ఎంపవర్మెంట్ కోసం చేస్తున్నారో అవి వాటి రిజల్ట్స్ అనేది కనపడుతోంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ డామినెంట్గా ఉంది. అండ్ హయ్యర్ రూరల్ స్పెండింగ్ గ్రోత్ అండర్ స్కోర్ ద ఎవాల్వింగ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్. అంటే రూరల్ ఏరియాస్లో కన్జంప్షన్ అనేది పెరుగుతోంది అని మనకి క్లియర్గా ఈ సర్వేని బట్టి తెలుస్తుంది. ఓకే, ఇది హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎవరు ఇస్తారు అంటే MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇస్తారనమాట. ఓకే, లెట్ us move on to the నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యూ చైర్పర్సన్ ఫర్ NHRC. NHRCకి కొత్త చైర్పర్సన్ ఎవరు అని అంటే జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం అనే ఆయన. ఈయన ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనమాట. ఈయన న్యూ చైర్పర్సన్గా జాయిన్ అవ్వడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఓకే, జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం. అండ్ ఈయన చైర్పర్సన్గా జాయిన్ అయ్యారు. అండ్ మెంబర్గా వచ్చేసి విద్యుత్ రంజన్ సారంగి, ఒక ఫార్మర్ CG ఆఫ్ జార్ఖండ్ హైకోర్టు, జాయిన్ యాజ్ మెంబర్. అండ్ ప్రియాంక కనుంగు, ఫార్మర్ NCPCR చైర్పర్సన్ వచ్చేసి ఇంకొక మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఒక చైర్పర్సన్ ఎవరు అండ్ ఇద్దరు మెంబర్స్ NHRCకి ఎవరెవరు ఉన్నారు అని చెప్పి చూసాము. సో కొత్తగా అపాయింట్ అయిన చైర్పర్సన్ ఆఫ్ NHRC ఎవరు అంటే జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం. ఈయన ఫార్మర్ CG ఆఫ్ సుప్రీం కోర్ట్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, సారీ. అండ్ మిగతా వాళ్ళిద్దరు మెంబర్స్ ఎవరు అంటే విద్యుత్ రంజన్ ఒకరు అండ్ ప్రియాంక కనుంగు, వీళ్ళిద్దరు. ఇప్పుడు NHRC అని వచ్చింది కాబట్టి జస్ట్ ఒకసారి దీని స్టాటిక్ పార్ట్ని ఒకసారి రివైజ్ చేద్దాము. NHRC అనేది 1993లో 12th అక్టోబర్న ఎస్టాబ్లిష్ అయింది అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. అండ్ ఈ యాక్ట్ని మనము 2006లో మళ్ళీ అమెండ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో 2019లో ఇట్ వాజ్ అగైన్ అమెండెడ్. సో ఇది ఈ NHRC వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద ప్యారిస్ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా ఈ NHRCని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట, హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ దీని కంపోజిషన్ విషయానికి వద్దాం. దీనికి ఒక చైర్పర్సన్ ఉంటారు అండ్ 5 ఫుల్ టైమ్ మెంబర్స్ ఉంటారు అండ్ 7 డీమ్డ్ మెంబర్స్ ఉంటారు. అండ్ దీనికి చైర్పర్సన్గా ఎవరు ఉంటారు అంటే CJ ఆఫ్ ఇండియా, ఫార్మర్ CJ ఆఫ్ ఇండియా ఆర్ సుప్రీంకోర్టు జడ్జ్. ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా అవ్వచ్చు, లేదా ఎనీ అదర్ సుప్రీంకోర్టు జడ్జ్ అయినా అయి ఉండొచ్చు. అండ్ అపాయింట్మెంట్ అండ్ టెన్యూర్ విషయానికి వస్తే చైర్మన్ అండ్ మెంబర్స్ని అపాయింట్ చేసేది ఎవరు అని అంటే ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ 6 మెంబర్ కమిటీ. 6 ఉన్న కమిటీ కలిసి ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ చైర్మన్ని అండ్ మెంబర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ 6 ఎవరు అని అంటే ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, లీడర్స్ ఆఫ్ అపోజిషన్. 2 హౌజుల్లో 2 ఉంటారు కదా, సో వీళ్ళిద్దరు ప్రైమ్ మినిస్టర్ ఒకరు, స్పీకర్ ఆఫ్ లోక్సభ 2, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ 3, అండ్ 2 హౌజెస్లో ఉన్న లీడర్స్ ఆఫ్ అపోజిషన్ అక్కడికి 5 మెంబర్స్ అవుతారు. అండ్ 6th మెంబర్ యూనియన్ హోమ్ మినిస్టర్. ఈ 6 కలిసి ఉన్న కమిటీ ప్రిపేర్ చేసి, అంటే చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు అని చెప్పి డిసైడ్ చేసి ప్రెసిడెంట్కి చెప్తే ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ వీళ్ళ టెన్యూర్ ఎంత అంటే 3 years ఉంటుంది వీళ్ళ టర్మ్, ఆర్ అంటిల్ ద రీచ్ ద ఏజ్ ఆఫ్ 70 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. వాళ్ళకి 70 years ముందు వచ్చే వరకైనా ఉంటారు, ఆ తర్వాత రిటైర్ అయిపోతారు, లేదా 3 years అయినా వాళ్ళ టర్మ్ ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళ రోల్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి అంటే వీళ్ళకు సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి విత్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. అండ్ వీళ్ళు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుంటారు. అండ్ దే కెన్ ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్స్ విత్ ఇన్ 1 year ఆఫ్ దేర్ అక్కరెన్స్. ఎక్కువగా మనకి ఇక్కడే మార్చి అడిగేది
1 ఇయర్ బదులు 2 ఇయర్స్ అనో అట్లా అడుగుతారు. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన 1 ఇయర్ లోపు మాత్రమే వాళ్ళు దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అధికారం ఎన్హెచ్ఆర్సీకి ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళ ఫంక్షన్స్ అన్నీ, వీళ్ళ పవర్స్ అన్నీ కూడా రికమెండేటరీ ఇన్ నేచర్. అంటే వాళ్ళు ఓన్లీ రికమెండ్ మాత్రమే చేయగలుగుతారు. ఓకేనా. సో అంటే అడ్వైజరీ లేదా రికమెండేటరీ ఇన్ నేచర్ మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ దీని షార్ట్ కమింగ్స్ ఏంటి అంటే నాన్ బైండింగ్ నేచర్. అంటే వాళ్ళు దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి, చెప్పినది చేసి తీరాలి అని లేదు. అండ్ వీళ్ళు వైలేటర్స్ని, ఈ హ్యూమన్ రైట్ వైలేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పనిష్ చేసే అధికారం వాళ్ళకి లేదు. తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ విషయంలో వీళ్ళకి లిమిటెడ్ రోల్ ఉంటుంది. అండ్ హిస్టారికల్ హ్యూమన్ రైట్ వైలేషన్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా 1 ఇయరే అని చెప్పి. సో పాత వాటి గురించి వీళ్ళు అడగడానికి ఉండదు. అండ్ వీళ్ళకి రీసోర్స్ కన్స్ట్రైంట్స్ కూడా ఉంటాయి. అంటే లైక్ లిమిటెడ్ మ్యాన్ పవర్ కానీ, తర్వాత ఫండ్స్ కానీ, తర్వాత అంటే పబ్లిక్ అవేర్నెస్ పెంచే పనులు అట్లాంటివి ఏమైనా చేయాలి అంటే వీళ్ళకి రీసోర్స్ కన్స్ట్రైంట్స్ చాలా ఎక్కువ. అండ్ ఇండిపెండెన్స్ అనేది ఉండదు, పెద్దగా ఉండదన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ అపాయింట్మెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇండిపెండెన్స్ అనేది ఉండదు. అండ్ ప్రొయాక్టివ్ ఇంటర్వెన్షన్స్ కావాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళంతకు వీళ్ళుగానే తొందరగా వీళ్ళు రియాక్ట్ అయ్యి ప్రొయాక్టివ్గా వీళ్ళు ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన అవసరం ఉంది, బట్ అలా అవ్వట్లేదు. సో ఇది ఎన్హెచ్ఆర్సీ యొక్క షార్ట్ కమింగ్స్. ఓవరాల్గా మనకి ఈ ఎన్హెచ్ఆర్సీ ఎస్టాబ్లిష్మెంట్, కంపోజిషన్, అపాయింట్మెంట్ అండ్ టెన్యూర్, రోల్ అండ్ ఫంక్షన్స్, షార్ట్ కమింగ్స్ చూసాము. అండ్ కొత్తగా ఎవరు అపాయింట్ అయ్యారు ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా అంటే జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం, హూ వాజ్ ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్, వాజ్ అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ ఎన్హెచ్ఆర్సీ. ఓకేనా. సో ఇవి ఈ వీక్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మనం మళ్ళీ జనవరివి నెక్స్ట్ ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకా ఇందులో మిస్ అయిన టాపిక్స్ ఏమన్నా ఉంటే అవి మనం ఇయర్ ఎండ్ రివ్యూస్లో 2 మ్యాచ్ అయినవి ఇయర్ ఎండ్ రివ్యూస్లో భాగంగా మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం. ఓకేనా. సో ఇవి కాకుండా ఇయర్ ఎండ్ రివ్యూస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నవి చూడండి. దాంట్లోనే దీనికి సంబంధించి ఏవైనా మిస్ అయినవి కూడా అందులోనే కవర్ అయిపోతున్నాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకు మైటీకి సంబంధించిన ఇయర్ ఎండ్ రివ్యూ టుమారో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.